నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం. దేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, గొప్ప సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం పంతుల సేవలు చిరస్మరణీయం. ఆయా నేతల వర్ధంతి సందర్భంగా ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నారెడ్డి తులసిరెడ్డి ఘన నివాళి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీస్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ అనంతరం ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటిష్టమైన భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో ఉంచడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో 24 గంటల పాటు నిరంతరాయంగా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు కొనసాగుతున్నాయని అన్నారు. అలాగే సీసీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కృష్ణారావు, కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, డీటీసీ డీఎస్పీ రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్, రిమ్స్ సిఐ రామచంద్ర, పోలీస్ అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను కాదని పలుకుబడి బంధువర్గం డబ్బుకు ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మైదుకూరు ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అరకొర వేతనాలతో క్రమశిక్షణాయుతంగా పనిచేస్తున్న తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ విషయంగా తాము కోర్టుకు సైతం వెళ్లగా తమకు అనుకూలంగా తీర్పు రావడం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో పోస్టుల భర్తీ సమయంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ప్రస్తుతం కొత్త పోస్టులు మంజూరు కాగా తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తమ కుటుంబాలు తమ జీతంపైన ఆధారపడుతున్న తరుణంలో తమకు అన్యాయం జరిగేలా వ్యవహరించడం ఆర్సీఎం ఫాదర్లకు తగదన్నారు. తమ ఉద్యోగ విషయంగా న్యాయం జరగకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. అంతేకాకుండా వారి నుంచి తమకు ప్రాణహాని సైతం ఉందన్నారు. ఇప్పటికైనా తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాధిత ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొత్త చెరువు గ్రామానికి చేస్తూ ఉన్నా సార్. 10 సంవత్సరాలు చేసిన తర్వాత 2021లో నన్ను ట్రాన్స్ఫర్ చేసినారు సార్. 21లో మైదుకూరికి చేసినారు సార్. అక్కడ నేను ఆర్సీఎం హై స్కూల్లో పనిచేస్తా ఉన్నా సార్ ప్రస్తుతము. సార్ నాకు ఇట్లా కోర్టు నుంచి మేము ఎయిడెడ్ స్కూల్కి ఫిలప్ చేసుకోవాలని వార్త వచ్చింది సార్. కొందరు పెద్దల ద్వారా నాకు తెలిసింది సార్. వాటి ద్వారా నేను కనుక్కోవాలని ఈ జాబుల పరంగా చూసుకుంటున్నాం సార్. మాకు ఫస్ట్ మీటింగ్ పెట్టి బిషప్ గారు అంటే మా ఆర్సీఎం క్యాథలిక్ చర్చ్ తరపున మాకు బిషప్ గారు, ఫాదర్స్ వీళ్ళు పెద్దలు సార్. వీళ్ళు మీటింగ్ పిలిచినారు సార్. మమ్మల్ని ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు మా అందరికీ చెప్పినారు సార్. మాట్లాడి ఇట్లా అని చెప్పి పరిస్థితి కమిటీ మెంబర్ని ఎన్నుకున్నారు సార్. వాళ్ళందరూ ఇక్కడ కమిటీ మెంబర్లు సార్ 6 మంది ఉన్నారు. ఇట్లా ఫిలప్ చేసుకునేటప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. నాకు అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే నాకన్నా జూనియర్ ఉన్న ఆమెకి తలారి ప్రసన్న కుమారి అని ఆమె నాకన్నా జూనియర్ సార్. ఆమెకి ఈ పోస్టు హిందీ పండిట్గా ఆమెకి ఇవ్వాలని నిర్ణయించుకొని ఆమె దగ్గర డబ్బు కూడా తీసుకున్నారు సార్. నాకు అన్యాయం జరిగింది సార్. దానికోసం నేను ఎంతవరకైనా పోగలను, మాట్లాడతాను. నా న్యాయం కోసం నేను పోరాడాలనుకున్నాను సార్. నా కుటుంబము నా జీతం పైన ఆధారపడింది సార్. నాకు 2 బిడ్డలు. వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకున్నాను సార్ నా స్తోమకు తగ్గట్టు. నేను ఫస్ట్ ఈ స్కూల్లో చేరేటప్పుడు 1000 రూపాయల నుంచి చేస్తూ ఉన్నా సార్. 1000 రూపాయల నుంచి ఇప్పటికి 15 ఏళ్ళు చేస్తున్నా. నా జీతంతో నా కుటుంబమే ఆధారపడింది సార్. నేను ఒక వికలాంగురాలిని. నాకు ఏ అండదండ ఎవరు లేరు నాకు. నా భర్త, పిల్లలు తప్ప నాకేం లేదు. నా భర్త కూలి పని చేసుకునేవాడు సార్. నా జీతం పైన నా కుటుంబం కూడా ఆధారపడి ఉంది. కాబట్టి నన్ను ఈరోజు నేను సీనియర్ అయినా కూడా నన్ను పక్కన పెట్టి నాకన్నా జూనియర్ గుండాకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారని కూడా తెలిసింది సార్.
నాకు అన్యాయం జరుగుతుంది సార్. ఇట్లా కారణం ఏం చెప్పలేదు సార్. నేను అడిగినప్పుడు నాకు మీరు ఉండండి, మాట్లాడతాము, చూద్దాము, చేద్దాము, ఇప్పుడు ఎలక్షన్ ఇది ఉంది కదా అది ఇది అని చెప్తా ఉన్నారు సార్. నాకు 4,000 సార్. నాకు బస్సులో ఎక్కడానికి కానీ పోవడానికి రావడానికి కానీ చాలా కష్టం సార్. మా పల్లె అంటే ఆడించి ఒక ఆటో సార్, ఆటో ఎక్కి పోవాలి నేను. మాకు కరెక్ట్ టైం ఆటో ఉండదు, కానీ నేను స్కూల్లో 9 గంటలకల్లా ఉండాలి సార్. ఎంత కష్టం మీద ఎంత బాధతో పోతున్నానో ఆ దేవుడికి తెలియాలి, నాకు తెలియాలి సార్. ఆ పరంగా నేను 3 సంవత్సరాల క్రితం కూడా ఫాదర్కి చెప్పుకున్నా, ఫాదర్ నేను ఇట్లా నడవలేను, పోలేను, టయానికి స్కూల్కి మనం పోవాలి కదా, అది మన రెస్పెక్ట్, అది ఒక ఇంచు కూడా మనకి ఇది అవ్వకూడదు. ఇదిగా ఉన్నాం కాబట్టి మనము పోవాలా రావాలన్నా కూడా నేను పోలేను ఫాదర్ అన్నా కూడా మీకు పోస్టులు వచ్చినప్పుడు మీకు కావాలన్నా వద్దా అని చెప్పి కూడా మమ్మల్ని పంపించిండ్రు. సరే నాకు కావాలని చెప్పి నేను ఎంత కష్టం ఉన్నా కూడా పోయి వస్తూ ఉన్నా సార్. ఇప్పుడు గవర్నమెంట్ పోస్టులు 7 పోస్టులు పడినాయి సార్. ఆ పోస్టుల మీద నాకు అన్యాయం జరిగింది సార్. సీనియర్ ప్రకారం అన్ని పోస్టులు ఫిలప్ చేసుకుంటున్నారు సార్. మరి నాకెందుకు ఇవ్వలేదు? నేను సీనియర్ సార్, 15 ఏళ్ళు ఉన్నాను. మరి ఆమె నా వెనకట ఆమె జూనియర్, ఆమెకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారో నాకు తెలియదు సార్. నాకైతే బలము ఏది లేదు. వాళ్ళకి ఫాదర్లు ఉన్నారు, ప్లస్ వాళ్ళకి డబ్బు ఉంది, నాకు ఏది లేదు సార్. నేను కూలి పని చేసుకునేదాన్ని. ఆమె డబ్బులు ఇచ్చిందంట సార్, 10 లక్షలు ఇచ్చినారంట సార్ వాళ్ళు. నన్నైతే ఏది అడగలేదు సార్, నాకు ఏది చెప్పలేదు సార్. నేను పోతేగినా ఇప్పటికీ అర్జీలు పెట్టుకున్నా సార్, 2-3 సార్లు పెట్టుకున్నాను, మాట్లాడినాను. బిషప్ గారికి కూడా నేను అర్జీ ఇచ్చుకున్నాను సార్. మాట్లాడదాము చూద్దాం అంటున్నారు సార్. నాకేమీ మీకు ఇస్తాము, మరి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోండి అని కూడా ఒక మాట చెప్పలేదు సార్. నాకు రెగ్యులర్ టీచర్లు ఒక 12 పోస్టు, ముగ్గురికి సరిపోదు పోస్టులు. అప్పుడు ఇద్దరిని నన్ను తొలగించి ఇద్దరిని అనేయడం వల్ల వేసినాడు. అక్కడ ఎందుకు వేసినావు స్వామి, నాలో రిమార్క్ అని చెప్పు, నన్ను ఎందుకు తీసేసినావు నువ్వు అని చెప్తే, నీకు ఏదైనా అవకాశం ఖచ్చితంగా మేము కోర్టు ద్వారా వాళ్ళు అరిచినారు. ఏమయ్యా ఇట్టి చాకరీ చేసుకునే వాళ్ళతో నువ్వు డబ్బులు ఈ విధంగా చేస్తావా, ఎంత తక్కువ 600-700 జీతంతో పని చేస్తారు ఈ కాలము, ఎందుకు చేస్తావు, ఏందనుకుంటున్నావు అని అరిచితలకి ఆయన లేదు సార్, వాళ్ళకు మేము గవర్నమెంట్ పరంగా ఉద్యోగస్తులకు వస్తే ఉద్యోగాలు గవర్నమెంట్ ఫిలప్ చేస్తే మేము వాళ్ళ పోస్టు వాళ్ళకి ఇస్తాము అని నాకు ఒక ఆయన మౌలాలనికి ఆయనకు ఇద్దరికి లెటర్ ఇచ్చినాడు జాన్సన్ ఫాదర్. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు డబ్బులు ఇంత పేమెంట్ చేసి ఇస్తున్నారు, చాలామంది పంపిస్తున్నారు. మేము ఒప్పుకోలే. 3 ఏళ్ళు చేసుకోవడానికి 50,000 ఇచ్చినారు, 16-17 సంవత్సరాలకు 50,000 ఇచ్చినారు, మేము ఒప్పుకోలే. అందుకని మేము కోర్టుకు పోయింటే అప్పుడు గల్లెల ప్రసాద్ తండ్రి గారు ఉండి మా కోర్టు ఖర్చులు గాను ఆయన 1,00,000 రూపాయలు మాకు ఇచ్చినాడు అదనంగా. నువ్వు ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయకూడదు, మీరు ఎందుకు ఈ పోస్టు మీకు వస్తే ఇస్తామని చెప్పినాం కదా, ఇంతలో స్టాప్ అని చెప్పినాడు సార్. అప్పటి నుంచి కూడా సైలెంట్గానే ఉన్నాను, నోరెత్తకుండా. పోస్టులు వచ్చి పోయినప్పుడల్లా రాని ఇస్తామని ఇదే మాట చెప్పి ఆయన జాన్సన్ ఫాదరు. ఇప్పుడు పోస్టు వచ్చినప్పుడు తర్వాత మీకు సరే చూస్తామని చెప్పినాడు. నీకు టెట్ ఉందా అన్నాడు. టెట్ ఉంటే పోస్ట్ ఇస్తానని చెప్పినాడు. నాకు టెట్ క్వాలిఫై సార్ స్వామి, టెట్ ఉందంటే ఓహో టెట్ ఉంది అటనా, సరే అంటే నీకు ఏజ్ క్రాస్ అయింది అన్నాడు. ఏడెడ్ స్కూల్ ఏజ్ క్రాస్ చేయలేదు స్వామి, కనుక్కోవడం కావాల్సిన ఎక్కడ కూడా మేము అంతలా కనుక్కోలేము, మా కాడ దానికి ఏడెడ్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మా అకౌంట్ అని చెప్పినాం. సరే అంటే నువ్వు డబ్బు కట్టుకోకపోతే 7 లక్షలు కట్టమని డబ్బులు కట్టమంటే 7 లక్షలు సరే అని చెప్పి నాకు ఇల్లు ఉండింది, ఆ ఇల్లు కూడా అమ్ముకొని డబ్బు తీసుకపోతే ఏమన్నాడు ఆయన చివరికి, నీకు ఎవరు చెప్పినా డబ్బు నేను ఇస్తాను చెప్పినా, నీకు పోస్ట్ ఇస్తానని చెప్పినా, నీకు అది నన్ను డామినేషన్ చేసి నన్ను బెదిరించినాడు. చాలా బెదిరించినప్పుడు నేను కూడా ఆ డబ్బులు కూడా నాకు అనవసరంగా నా చేతుల కింద పోయింది సార్. అది 7 లక్షల పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన ఆ డబ్బులు ఉండదు కదా, కాబట్టి ఆ డబ్బులు లేదు. ఇప్పుడు నాకు నేను బాడీ ఇంట్లో ఉండా, నేను ఆయన చేసిన పనికి పోస్ట్ ఇమ్మంటే నేను ఏమైనా చేసుకోమంటున్నాడు. నేను 2000 నుండి 2017 వరకు 17 వరకు చేసిన సార్ పోస్ట్. నేను ఇప్పుడు అక్కడ సీనియర్స్లందరినీ తొలగించినారు, చాలామందిని కూడా తొలగించి వాళ్ళకు కావాలని వాంటెడ్గా వాళ్ళ బంధువులను వాళ్ళ అనుకూలంగా చేసి పాస్టర్లు ఫాదర్లు కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ పోస్టులు అన్నీ అలాట్మెంట్ చేసుకొని డబ్బులు కట్టించుకునే వాళ్ళ దగ్గర మేము డబ్బులు మేము కడతామన్నా కూడా మళ్ళీ వద్దంటున్నారు. నీకు ఏజ్ క్రాస్ అది ఇది టెట్టు ఏదో పెట్టి సాకులు చెప్పి చేస్తున్నారు సార్. ఇది చాలా దారుణంగా అన్యాయంగా అయిపోయింది. మాకు న్యాయం చేయకపోతే వాళ్ళ బిషప్ హౌస్ ముందరనే మేము మందు దాచి చచ్చిపోతాం. కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకుని వాళ్ళంతా మాకు మా యొక్క ఆలోచన మా పరిస్థితులు గమనించుకొని వాళ్ళందరినీ కూడా చూసుకొని ఎవరి సీనియారిటీ ఎవరి కథ ఎట్లా ఏదో గమనించాలి. ఊరిక వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు ఎవరు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి అమ్ముకోవడము, వాళ్ళ బంధువులకు వాళ్ళ చిన్న అన్న కొడుకులకు అమ్మ కొడుకులకు వాళ్ళ నాన్నగారికి అందరికీ ఇచ్చుకుంటే ఇది మేమంతా చూస్తే ఊరికే ఉండము. కాబట్టి మా పరిస్థితులు మేము చేసే పనులు చేస్తాం. మాకు ఏదైనా మాకు జరిగినా
ఈ మీడియాతో మాట్లాడినవని మా పైన కూడా వాళ్ళు ఏదైనా అలిగేషన్ చేస్తారు. మాకేం జరిగినా బాధ్యులు వాళ్ళే సార్. కాబట్టి మాకు అన్యాయం జరగకుండా న్యాయపరంగా చేస్తే ఇప్పటికైనా పర్వాలే, లేక అన్యాయం చేస్తే మేము ఒప్పుకునేది లేదు. మా పిల్లలు మేము కూడా వచ్చేసి వాళ్ళ ముందరనే మందు దాకా ఏదో ఒకటి మా సావులు చూస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత బిషప్ గారు ఆయన గాలిబాల్ తండ్రి గారు, తర్వాత జాన్సన్ ఫాదరు, డీసీఎం ఆయన కాదు ప్రస్తుతానికి, ఇప్పుడు జాన్సన్ ఫాదర్ అయినా డీసీఎం సుధాకర్ ఫాదరు, ఆయన స్థానంలో ఉండి ఈయన అంతా మేనేజ్మెంట్ చేస్తున్నాడు. మా కుటుంబానికి మాకు కూడా ఎవరికి కూడా ఈ విధంగా చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా నేను ఎట్లా చూస్తా అని కూడా ఆయన ప్రగల్భాలు పలికినాడు జాన్సన్ ఫాదరు. కాబట్టి మేము కూడా చెప్తున్నాం, మాకేమైనా అన్యాయం జరిగితే మాకు ఇవ్వకుండా పోతే గిన మా యొక్క సాగు కారణం వాళ్ళే. కాబట్టి మేము కూడా మాకు ఏజ్ క్రాస్ అయింది, మేము కూడా ఎక్కడ కూడా మమ్మల్ని పనిలోకి తీసుకోవడంలే. ఒక టీచింగ్ బిల్ అయితే మేము బ్రహ్మాండంగా చేయగలం ఇబ్బంది లేకుండా. నేను కూడా కాలు కూడా కింద పడి ఆపరేషన్ చేసుకున్నాను, మోకాలు కూడా ఆపరేషన్. ఓ మహిళ లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా ఆ హృదయ విదారక సంఘటన కన్న కొడుకు కళ్ళెదుటే జరగడం స్థానికులను కలిచివేసింది. ఈ సంఘటన జిల్లాలోని ఎర్రగుంట్ల పట్టణంలో 4 రోడ్ల కూడలి ప్రాంతంలో చోటు చేసుకుంది. పట్టణంలోని రాణివనం ప్రాంతానికి చెందిన దిల్షాద్ బేగం అనే మహిళ తన కుమారుడితో కలిసి కడపకు వెళ్లేందుకు బయలుదేరింది. వీరి ద్విచక్ర వాహనం 4 రోడ్ల కూడలి నుంచి కడప వైపుకు వస్తుండగా లారీ మృత్యు రూపంలో దూసుకొచ్చింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో దిల్షాద్ బేగం తల భాగం లారీ టైర్ల కింద పడి నుజ్జు అయింది. కన్న తల్లి కళ్ళెదుటే మృతి చెందడంతో ఆ యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని ఎర్రగుంట్ల పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లెలోని తులసిరెడ్డి కార్యాలయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ 60వ నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు 105వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత తులసిరెడ్డి ఆయా నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ ఆగర్భ శ్రీమంతుడిగా ఉంటూ దేశ స్వాతంత్ర్యం కోసం 9 ఏళ్లు జైలు జీవితం గడిపిన దేశభక్తుడన్నారు. నెహ్రూ ప్రధాని అయ్యే నాటికి దేశం అన్ని రంగాలలో ఎంతో వెనుకబడి ఉండేదని, తన పరిపాలనా దక్షత, దూరదృష్టితో, దార్శనికతతో నెహ్రూ దేశాన్ని అన్ని రంగాలలో ప్రగతి పదాన నడిపించారన్నారు. అందుకే ఆయనను నవభారత నిర్మాతగా నిలిచిపోయారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను, కర్మాగారాలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించేవారని, అటువంటి మహనీయుడి ప్రతిష్టను తగ్గించాలని బీజేపీ నాయకులు ప్రయత్నించడం శోచనీయమన్నారు. అలాగే గొప్ప సంఘ సంస్కర్త, శ్రీ జనోద్ధరకుడు, తెలుగు భాషోద్ధారకుడు కందుకూరి వీరేశలింగం అందించిన సేవలను కొనియాడారు. అటువంటి జాతి నేతలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చెప్పండి సార్. ఈరోజు భారతరత్న, భారత మాజీ ప్రధాని, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 60వ వర్ధంతి. నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతుడైనప్పటికీ దేశమాత కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం 9 సంవత్సరాల పాటు దుర్భర జైలు జీవితాన్ని గడిపినటువంటి దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. 17 సంవత్సరాల పాటు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానిగా ఎంతో శ్రమ చేశారు. ఆయన ప్రధాని అయిన రోజుకు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, వైద్య, విద్యుత్ శక్తి, రవాణా ఇలా అన్ని రంగాల్లో భారతదేశం ఎంతో వెనుకబడి ఉండేది. ఆహార ధాన్యాల కొరతతో ఆకలి చావులు సంభవించేది. పారిశ్రామికంగా ఒక గుండు సూదిని కూడా ఉత్పత్తి చేసుకునే పరిస్థితిలో భారతదేశం ఉండేది. అక్షరాస్యత 20% కంటే తక్కువ ఉండేది. కాశీకి పోయినవాడు, కాటికి పోయినవాడు ఒకటే విధంగా రవాణా వ్యవస్థ ఉండేది. అంటువ్యాధులతో ప్రజలు పిట్టలా రాలిపోయే పరిస్థితి. కరెంటు ఎక్కడో ఉండేది. కరెంటు దాదాపు 90% గ్రామాలకు, పట్టణాలకు కరెంటు ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రధానమంత్రి అయ్యి తన దార్శనికతో, దూరదృష్టితో ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి దార్శనికుడు పండిట్ నెహ్రూ. దేవాలయాలు ఆధునిక దేవాలయాలుగా సాగునీటి ప్రాజెక్టును, కర్మాగారాలను అభివర్ణించాడు.
పంచవర్ష ప్రణాళిక ప్రాణదాతగా, పంచశీల ప్రబోధకునిగా, అలీన ఉద్యమ పితామహునిగా ఆయన ఖ్యాతిగాంచాడు. భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక దేశంగా గుర్తించే విధంగా తయారు చేశాడు. కాబట్టి అటువంటి నెహ్రూ మీద మోడీ కానీ బీజేపీ నాయకులు కానీ అభాండాలు వేయడం, ఆయన ప్రతిష్టను తగ్గించాలని చూడడం ఇది చాలా దురదృష్టకరం. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి తమ ముఖాన్నే పడుతుందన్న సత్యాన్ని, వాస్తవాన్ని బీజేపీ నాయకులు గ్రహిస్తే మంచిది. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి 105వ వర్ధంతి. కందుకూరి వీరేశలింగం పంతులు గొప్ప సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధారకుడు, తెలుగు భాషోద్ధారకుడు. కాబట్టి ఈ మహనీయుల స్ఫూర్తిని పొంది దేశ సేవ కోసం, సమాజ సేవ కోసం ప్రతి ఒక్క భారతీయుడు పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం. దేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, గొప్ప సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం పంతుల సేవలు చిరస్మరణీయం. ఆయా నేతల వర్ధంతి సందర్భంగా ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నారెడ్డి తులసిరెడ్డి ఘన నివాళి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.